హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఆమె అలా తన ఎదురుగా నిలబడి తన తలని టవల్తో తుడుస్తుంటే, తన కళ్ళకి దగ్గరగా ఉన్న ఆమె నడుము చూస్తుంటే తనకు మతిపోతుంది. ఆమె డ్రెస్ వేసుకొని ఉంది, కానీ అతనికి మాత్రం మనసులో ఎన్నో చిలిపి ఆలోచనలు, ఎన్నో చిలిపి కోరికలు. ఆమెతో ఇలాంటి టైం మరలా దొరుకుతుందో లేదో, ఆమెతో చెయ్యాలి అనుకున్న అల్లరి పనులు అన్నీ ఇప్పుడే చేసేయాలి అని మనసు తొందర పెడుతున్నా కూడా అతి కష్టం మీద తన మనసుని తాను అదుపు చేసుకున్నాడు. లేదంటే హిరణ్య చేతుల్లో దెబ్బలే కదా. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ మగవాడికి వస్తే చాలా కష్టమే. అది కూడా నాలాంటికి వాడి వస్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్. నాకు ఎంతో ఇష్టమైన మేడం నా కోసం పరితపించిపోతూ నాకు సేవలు చేస్తుంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. బట్ ఇలాంటి చిన్న చిన్న కోరికలు తీర్చుకోలేకపోవటం మాత్రం వెరీ డిసప్పాయింట్మెంట్ అని మనసులోనే ఫీల్ అయ్యాడు. ఒకవేళ ఇప్పుడు తను ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా ఒకేసారి బయట పెట్టేస్తే ఖచ్చితంగా హిరణ్య తనని తన ఇంటిలో నుంచి గెట్ అవుట్ అంటుంది అని అతనికి తెలుసు. అందుకే అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు. అలా 5 నిమిషాల పాటు అతడి తలకు ఉన్న తడి అంతా పోయే విధంగా తుడిచి, ఇప్పుడు నీకు డ్రెస్ ఎలా అని టవల్తో మాత్రమే ఉన్న అతడిని చూస్తూ అడిగింది హిరణ్య. అవును కదా, డ్రెస్ ఇది మర్చిపోయాను అని అనుకుంటూ షారీకి ఫోన్ చేస్తాను, తీసుకొని వచ్చి ఇస్తాడులే అని చెప్తూ ఉన్నవాడు కూడా, అయ్యో మర్చిపోయాను, కింద నా కారులో నా డ్రెస్ ఉంటుంది, తీసుకొని వస్తావా అని అడిగాడు విక్రమార్క. విక్రమార్క ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడు అనేది అతడికే తెలియదు. అందుకే కారులో ఎప్పుడు కూడా 2 జతలు క్యారీ చేస్తూ ఉంటాడు. సరే అంటూ 2 అడుగులు ముందుకు వేసిన ఆమెను విక్రమార్క ఆపి, హలో మేడం, అలా వెళ్ళగానే ఇలా కారులో ఉన్న డ్రెస్ మీరు ఎలా తీస్తారు? కారు లాక్ వేసి ఉంటుంది కదా, కీ లేకుండా కారు ఓపెన్ అవ్వదు అని విక్రమార్క అనటంతో, అవునా, మాకు తెలియదులే ఆ విషయం అంటూ అతడు ఇస్తున్న కీస్ తీసుకొని తను కిందకు వెళ్ళిపోయింది. ఆమె బయటకు వెళ్ళిపోయిన తర్వాత నవ్వుకుంటూ అలా వెనక్కి వాలాడు విక్రమార్క. 5 నిమిషాల్లోనే హిరణ్య విక్రమార్క బట్టలు తీసుకొని వచ్చి అతనికి ఇచ్చి, వెళ్ళి త్వరగా డ్రెస్అప్ అయ్యిరా, ఇలానే ఉంటే ఫీవర్ ఇంకాస్త పెరుగుతుంది అని ఆమె చెప్పటంతో, సరే సరే మేడం, నేను ఇప్పుడు కాదు అంటే మీరే వచ్చి నాకు డ్రెస్ వేస్తారా ఏంటి అని చిన్నగా చెప్పటంతో ఆ మాటలు తనకు క్లియర్గా వినపడినా హిరణ్య కోపంగా చూసింది. ఆమె కోపాన్ని చూసి సైలెంట్గా బెడ్రూమ్లోనికి వెళ్ళి డ్రెస్అప్ అయి వచ్చి మరలా దివాన్ కాటు మీద వచ్చి కూర్చున్నాడు. ఫస్ట్ ఈ ఇడ్లీ తిను అంటూ టిఫిన్ ప్లేట్ అతని చేతికి ఇచ్చింది. మేడం చట్నీ అని చట్నీ లేని ఉత్త ఇడ్లీ కారంతో ఉన్న ప్లేట్ ఇవ్వటంతో అడిగాడు. చట్నీ లేదు, ఏమీ లేదు, నీకు వేసిన కారప్పొడితోనే నువ్వు తినాలి, లేదంటే ఫీవర్ ఎక్కువైపోతుంది అని చెప్పటంతో, ఏంటో వీళ్ళ ప్రేమని తట్టుకోలేం, కోపాన్ని తట్టుకోలేం, బాగోలేదు అని చెప్పి ఫుడ్ కూడా సరిగా పెట్టరు అని మనసులోనే అనుకుంటూ, ఓకే మేడం ఓకే, ఏం చేస్తాం, మీరు పెట్టిందే తినాలి అని నీరసంగా చెప్పి ఇడ్లీ తిన్నాడు. అతడు తిన్న తర్వాత టాబ్లెట్ అతడి చేతుల్లో పెట్టి మింగు అని అన్నది. అబ్బా, ఈ టాబ్లెట్లు ఇప్పుడు అవసరమా మేడం? అదే ఈ ఫీవర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుందిలే, నా వల్ల కాదు ఈ టాబ్లెట్లు ఇవన్నీ అని అతను అంటుంటే, ఫస్ట్ చెప్పిన మాట వినటం నేర్చుకో అని ఆమె సీరియస్గా చెప్పటంతో, అబ్బా మింగాలా తప్పదా అన్నట్లుగా రియాక్షన్ పెట్టి చివరికి అతి కష్టం మీద టాబ్లెట్ మింగి, ఇప్పుడు ఓకేనా మీకు అని చిరాగ్గా అడిగాడు. హిరణ్య ఓకే ఓకే అని నవ్వుతూ అతడికి చెప్పి సూర్య దగ్గరకు వెళ్ళి, సూర్యని నిద్రలే నాన్న అంటూ బాబుని నిద్రలేపి బాబుకి బ్రష్ చేయించి ఫ్రెష్ చేయించి ఆ తర్వాత టిఫిన్ పెట్టి తినిపించి తను కూడా తిన్నది. సూర్య విక్రమార్క మీదకు వెళుతుంటే అతడిని వెళ్ళనివ్వకుండా హిరణ్య ఆపి, మీ బాబాయికి ఫీవర్గా ఉంది, నువ్వు అలా మీద పడుతుంటే నీకు కూడా ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఈ ఒక్కరోజు మీ బాబాయ్ దగ్గరకు వెళ్ళొద్దు, కావాలంటే ఎదురుగా ఉండి ఎంతసేపైనా మాట్లాడు అని అన్నది హిరణ్య.
అప్పటి వరకు హిరణ్య తనకు చేస్తున్న సేవల గురించి ఏదేదో ఊహించుకుంటూ ఉన్న విక్రమార్క అప్పుడు ఆమె మాటలు విన్న తర్వాత, అంటే ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చింది, నా దగ్గరకు భార్గవ్ వస్తాడు, వాడికి కూడా ఫీవర్ వస్తుంది అని నా ఫీవర్ తగ్గిపోవటానికే మేడం నాకు ఈ సేవలన్నీ చేస్తుందా అన్న అనుమానం తన మనసులో కలిగింది. బాబాయ్ అంటూ హిరణ్య మాటని సూర్య వినకుండా విక్రమార్క పక్కకు వెళ్ళి కూర్చొని అతడి చేతిని పట్టుకుని నార్మల్గా మాట్లాడుతూ ఉన్నాడు. జ్వరం వచ్చింది అన్న ఫీలింగ్ సూర్యకి లేదు, విక్రమార్కకి అంతకంటే లేదు. హిరణ్య బయటకు వెళ్ళి ఆఫీస్కి ఫోన్ చేసి ఈరోజు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను, ఆఫీస్కి రావటం కుదరదు అంటూ మేనేజర్కి చెప్పి పర్మిషన్ తీసుకుంది. మేనేజర్ కూడా ఫస్ట్ కాదు కుదరదు నువ్వు రావాలి అని చెప్పినా కూడా ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి నా సిచ్యువేషన్ అని హిరణ్యని హిరణ్యని మేనేజర్ని కాసేపు రిక్వెస్ట్ చేయటంతో సరే మీటింగ్ ఆఫ్టర్నూన్ 12కి ఉంది, ఆ టైంలో నువ్వు మీటింగ్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, అలా నీకు ఓకే అంటే చెప్పు పర్మిషన్ ఇస్తాను అని చెప్పటంతో ఓకే సార్ అని చెప్పి ఫోన్ కట్ చేసి ఇంటి లోపలికి వచ్చింది. హిరణ్య చెప్పిన మాటను వినకుండా అప్పటికే విక్రమార్క భార్గవ్ ఇద్దరూ కూడా కలిసిపోయి సరదాగా చిన్న చిన్న ఆటలు ఆడుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా పోట్లాడుకుంటూనే ఉన్నారు. ఆమె లోపలికి వచ్చి వాళ్ళిద్దరినీ అలా చూసి నడుం మీద రెండు చేతులు పెట్టుకుని కోపంగా ఫేస్ పెట్టి ఏంటి ఏంటి మీరిద్దరూ చేస్తున్న పని అని సీరియస్గా నడుం మీద రెండు చేతులు పెట్టుకుని అడిగింది. తేలు కుట్టిన దొంగల్లా ఇద్దరూ సైలెంట్ అయిపోయి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి అమాయకంగా తమకేమీ తెలియదు, మేమేమీ చెయ్యలేదు అన్నట్లుగానే తలలు దించుకున్నారు. అలా 10 నిమిషాలు తలలు దించుకున్న తరువాత వాళ్లకు హిరణ్య నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవటంతో ఇద్దరూ కూడా నిదానంగా తలలు ఎత్తి పైకి చూశారు. కానీ అక్కడ హిరణ్య లేకపోవటంతో ఏమైందబ్బా ఈ హిరణ్య ఎక్కడికి వెళ్ళిపోయింది అని చుట్టూ చూస్తే వాళ్ళకు ఎక్కడా కనిపించటం లేదు. బెడ్రూమ్లో తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి హిరణ్య వర్క్ చేసుకుంటూ కనిపించింది. ఏమైంది మేడంకి ఇలా మమ్మల్ని చూసి కోపంగా ఒక్క మాట అని ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకోకుండా రూమ్లోనికి వెళ్ళిపోయి వర్క్ చేసుకుంటున్నారే అని అనుకుంటూ విక్రమార్క భార్గవ్ ఇద్దరూ కూడా బెడ్రూమ్ డోర్ దగ్గర నిలబడి హిరణ్య వైపే చూస్తూ ఉన్నారు. హిరణ్య 10 నిమిషాల్లో తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ బయటకు వచ్చి ఏంటి నా వైపు ఇద్దరు అలా చూస్తున్నారు, ఏంటి విషయం అని నార్మల్గా అడిగింది. అంటే సూర్య నా దగ్గరకు వస్తే నువ్వు నా వైపు కోపంగా చూసావు కదా, మరి అంత కోపంగా చూసిన దానివి మమ్మల్ని ఏమీ అనకుండా సైలెంట్గా ఎందుకు బెడ్రూమ్లోనికి వచ్చి వర్క్ చేసుకుంటున్నావా అని ఇద్దరం నీ వైపు చూస్తున్నాం అంతే అని దిక్కులు చూస్తూ చెప్పాడు విక్రమార్క. నా కోపంలో ఎటువంటి యూజ్ లేదు కదా, నేను చెప్తే మీరు వింటారా, వినే సిచ్యువేషన్లో మీరిద్దరూ ఉన్నారా, అందుకే సైలెంట్ అయిపోయాను అని ఆమె కూడా విక్రమార్క చెప్పినట్లుగానే దిక్కులు చూస్తూ చెప్పింది. అది మేడం అంటూ విక్రమార్క హిరణ్య వైపు ఒక కంటితో చూస్తూనే మరో కంటితో భార్గవ్కి సైగ చేశాడు. భార్గవ్ హిరణ్య నడుము చుట్టూ రెండు చేతులు వేసి అమ్మా నువ్వు కూడా మాతో పాటు జాయిన్ అవ్వాల్సిందే అంటూ వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఆ మరుక్షణం విక్రమార్క హిరణ్యకి కితకితలు పెట్టడం స్టార్ట్ చేశాడు. అరే ఏం చేస్తున్నారు ఇద్దరు అంటూ మెలికలు తిరిగిపోతూనే వాళ్ళిద్దరి నుంచి తప్పించుకోవటానికి చాలానే ట్రై చేసింది హిరణ్య. కానీ వాళ్ళిద్దరూ వదిలిపెట్టకుండా ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెకు కితకితలు పెడుతూ ఉండటంతో ఇక తను కూడా వాళ్ళిద్దరితో కలిసిపోయి కాసేపు సరదాగా టైం స్పెండ్ చేసింది. సరే సరే ఇక చాలు విక్రమార్క, నువ్వు రెస్ట్ తీసుకో, ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఇలా రెస్ట్ లేకుండా చిన్న పిల్లవాడిలా ఇలా అల్లరి చేస్తున్నావేంటి, అది కూడా సూర్యతో కలిసి, మీ ఇద్దరూ కలిస్తే చిన్న పిల్లల వాళ్ళు అయిపోయేటట్లున్నారే, ఇలా గోల చేస్తుంటే ఫీవర్ ఎలా తగ్గుతుంది అని ఒక సెకండ్ ఆగి హాస్పిటల్కి వెళ్దామా అని కన్నెగరేస్తూ నవ్వుతూ అడిగింది హిరణ్య. ఇంతకుముందు హాస్పిటల్లో విక్రమార్క ఇంజెక్షన్ అంటే చేసిన గొడవ గుర్తుకు వచ్చి వద్దు 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 హాస్పిటల్కి వద్దు, నేను సైలెంట్గా రెస్ట్ తీసుకుంటాను అని చిన్న పిల్లవాడిలా బెత్తాన్ని చూసి భయపడినట్లుగానే దివాన్ కాటు మీద సైలెంట్గా వచ్చి కూర్చున్నాడు విక్రమార్క. సూర్య
మీ బాబాయ్ని నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. ఫీవర్ తగ్గిపోవాలి కదా! ఫీవర్ తగ్గిపోతే నీతో చాలా టైం స్పెండ్ చేస్తాడు. కాబట్టి నువ్వు మీ బాబాయ్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇంకా నువ్వు హెల్ప్ చేయాలి అని చెప్పింది హిరణ్య. సూర్య బుద్ధిగా తల ఊపి విక్రమార్క పక్కన కూర్చున్నాడు. హిరణ్య నవ్వుతూ, నేను వర్క్ చేసుకోవటానికి వెళ్తున్నాను, మీరు డిస్టర్బ్ చేయొద్దు, మరలా 3 అవర్స్ తర్వాత వచ్చి మీకు ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతాను అని సూర్యకి చెప్పి ఒక్క క్షణం విక్రమార్క వైపు చూసి తన ల్యాప్టాప్ తీసుకుని బెడ్రూమ్లోనికి వెళ్ళిపోయింది హిరణ్య. బాబాయ్ నువ్వు పడుకో అని విక్రమార్క చేతి మీద తడుతూ సైగ చేసి చెప్పాడు సూర్య. సూర్య ఎందుకు చెప్తున్నాడో తనకు తెలియకపోయినా కూడా సూర్య చెప్తున్నాడు కాబట్టి విక్రమార్క సైలెంట్గా పడుకున్నాడు. ఆ తర్వాత సూర్య కిచెన్లోనికి వెళ్ళి ఒక బౌల్ నిండా వాటర్ తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత తన కర్చీఫ్తో ఆ నీళ్ళల్లో తడిపి పిండి ఆ కర్చీఫ్ని విక్రమార్క నుదుటి మీద పెట్టాడు. ఇలా చేస్తే ఫీవర్ త్వరగా తగ్గిపోతుంది బాబాయ్, నాకు కూడా అమ్మ ఇలానే చేస్తుంది అని చెప్పాడు. అలా సూర్య తనకు చేస్తుంటే ఒక తెలియని ఏదో ఆత్మీయ భావం, అంతకు మించి మరేదో ఫీలింగు. ఇలాంటి కొడుకుని ఆనంది ఇద్దరు వదులుకున్నారా అని అనిపిస్తుంటే వాళ్ళ మీద కోపం, అంతకు మించి తన మీద ప్రేమతో తన కొడుకు తనను అలా చేస్తుంటే తట్టుకోలేని ఆనందంతో కళ్ళ వెంట నీరు వచ్చాయి. ఏమైంది బాబాయ్, ఏడుస్తున్నావు అని విక్రమార్క కన్నీళ్ళని తుడుస్తూ అడిగాడు సూర్య. ఏం లేదురా, ఏం లేదు అంటూ తన కన్నీళ్ళని తుడుచుకొని సూర్య వైపు ఒక్క క్షణం చూసి అలా కళ్ళు మూసుకున్నాడు విక్రమార్క. అలా సూర్య 10 నిమిషాల పాటు విక్రమార్కకి తన కర్చీఫ్తో నుదుటి మీద తుడిచి క్షణానికి కూడా తడిబట్ట పెడుతూ సూర్యకు ఫీవర్ తగ్గాలి అని తన వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హిరణ్య తను చెప్పినట్లుగానే తన వర్క్ని కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం ఫుడ్ వాళ్ళిద్దరికీ పెట్టి తను తినింది. విక్రమార్కకి మాత్రం లైట్ ఫుడ్ పెట్టింది, హెవీగా ఏమీ ఇవ్వలేదు. అలా ఈవినింగ్ వరకు గడిపేశారు. అప్పటికి విక్రమార్క ఫీవర్ కాస్త కంట్రోల్ అయ్యింది. ఫీవర్ పూర్తిగా తగ్గిపోలేదు కదా విక్రమార్క, హాస్పిటల్కి వెళ్దామా, ఇలానే ఉంటే తగ్గుతుందో లేదో అని హిరణ్య అన్నది. అవసరం లేదు, ఆ ఫీవర్ నాకేమీ ఎఫెక్ట్ చేయదు. ఎన్ని రోజులు వర్క్ ప్రెషర్ ఎక్కువయ్యి తిరుగుతూనే ఉన్నాను కదా, దాంతో బాడీలో వేడి ఎక్కువయ్యి ఆ వేడి అంతా బయటికి ఇదిగో ఇలా ఫీవర్ రూపంలో వచ్చింది. అది కాక ఇప్పుడు నేను కాస్త కూల్గా ఉన్నాను కదా, అందుకే ఈ వేడి ఇలా జ్వరం రూపంలో నిన్ను భయపెడుతుంది, అంతకు మించి భయపడవలసిన పనేమీ లేదు అని విక్రమార్క చెప్పాడు. సరే ఓకే నీ ఇష్టం అంటూ ఈవినింగ్ కూడా అతనికి లైట్ ఫుడ్ పెట్టి టాబ్లెట్లు ఇచ్చింది. విక్రమార్కకి హిరణ్య దగ్గర ఉండటం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంతకు మించి హిరణ్య కూడా తనని కేరింగ్గా చూస్తూ ఉండటంతో తన మనసులో ఆనందంతో ఉండటంతో ఫీవర్ కూడా చాలా త్వరగానే తగ్గిపోయింది. అలా అల్లరి గోలతోనే 2 రోజులు గడిపేశారు. విక్రమార్కకి ఫీవర్ కూడా పూర్తిగానే క్యూర్ అయిపోయింది. గెస్ట్ హౌస్లో ఉన్న చారి, విక్రమార్క గారేంటి నాకు ఇంకా ఫోన్ చేయలేదు అని విక్రమార్క గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ విక్రమార్క ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు అన్న విషయం తెలియదు. 2 రోజులు అయిపోయింది, కనీసం వర్క్ గురించి కూడా నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదే. మొన్న మేడం పీక పట్టుకున్నాడు అని క్లియర్గా అర్థమయ్యింది ఆ కోపంలో. మరి ఇప్పుడు మేడంతో ఎలా ఉంటున్నారో ఏంటో సార్ అని అనుకుంటూ విక్రమార్క హిరణ్య ఇద్దరి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు చారి. కానీ చారి ఆలోచించినట్టు అక్కడ వాళ్ళు కొట్టుకోవటం లేదు, హ్యాపీగా కలిసిపోయి మాట్లాడుకుంటున్నారు అనే విషయం మాత్రం చారి ఊహించలేకపోయాడు. అలేఖ్య చాలా హ్యాపీగా ఉంది. హరీష్ తన ప్రేమను యాక్సెప్ట్ చేశాడు అనే ఆనందంలో ప్రతిరోజు ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు హరీష్తో టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ధరణి ధనంజయ్ ఇద్దరితో మాట్లాడి అప్పుడు నిదానంగా తన ఇంటికి వస్తుంది. హరీష్ అలేఖ్య మెడలో తాళి కట్టకపోయినా కూడా ఆ ఇంటికి అఫీషియల్గా తనే కోడలు అని ఫిక్స్ అయిపోయింది. అలానే ఆ ఇంటిలో వాళ్ళు కూడా తమ కోడలు అలేఖ్య అని ఫిక్స్ అయిపోయారు. అలానే అలేఖ్యని కూడా కోడలుగానే ట్రీట్ చేస్తున్నారు. ఆఫీస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వచ్చిన అజయ్ అలేఖ్య కోసం చూస్తే ఆమె కనిపించటం లేదు. ఈ మధ్య 3 రోజుల నుంచి అలేఖ్య ఇంట్లో కనిపించటం లేదు. ఇద్దరికీ ఆఫీస్ డ్యూటీ అయిపోతుంది.
మ్యాక్సిమం ఆఫీస్ అయిపోయిన తర్వాత ట్రాఫిక్లో ఇరుక్కున్నా కూడా 6 కల్లా ఇంటికి వచ్చేయాలి. కానీ ఇప్పుడు టైం 8 అవుతున్నా ఇంట్లో కనిపించటం లేదేంటి అని అజయ్ హాల్లో ఉన్న సోఫాలోనే కూర్చొని అలేఖ్య గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడే అలేఖ్య ఇంటి లోపలికి అడుగుపెట్టింది. ఏంటి అలేఖ్య, ఇంత లేట్గా ఇంటికి వస్తున్నావు? మధ్యలో నీకేమైనా ప్రాబ్లం ఉందా? లేదంటే ఆఫీస్లోనే ఎక్స్ట్రా వర్క్ ఏదైనా చేస్తున్నావా? కానీ ఆఫీస్లో నువ్వు వర్క్ చేస్తున్నట్లు ఎక్కడా కనిపించటం లేదే, ఎక్కడికి వెళ్తున్నావు అని ఆమెకు ఎదురు వెళ్ళి మరీ అడిగాడు అజయ్. అది మామయ్య, ఒక చిన్న పని ఉంటే నేను బయటకు వెళ్తున్నాను, అందుకే ఇంటికి లేటుగా వస్తున్నాను అని చెప్పింది అలేఖ్య. అవునా, సర్లే అయితే. నువ్వు ఈ మధ్య 3 రోజుల నుంచి ఇంట్లో కనిపించకపోయేసరికి ఏదైనా ప్రాబ్లం ఏమో అని అడుగుతున్నాను. ఒకవేళ నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు అని అలేఖ్య తల మీద చేతిని వేసి ఆప్యాయంగా చెప్పారు అజయ్. ప్రాబ్లం ఏమీ లేదులే మామయ్య, అంతా బాగానే ఉంది. అంతకు మించి హ్యాపీనే అని అలేఖ్య అంటున్నప్పుడే డిన్నర్ కంప్లీట్ చేసి వాళ్ళ దగ్గరకు వచ్చిన యశ్వంత్ డల్లుగా వాళ్ళ పక్కన కూర్చున్నాడు. ఏంట్రా డల్లుగా కనిపిస్తున్నావు? ఏమైంది ఈరోజు? హోంవర్క్ చేయలేదా అని యశ్వంత్ని అడిగింది అలేఖ్య చాలా నార్మల్గా. అది అమ్మ ఇంట్లో లేదు అని బాధగా చెప్పాడు యశ్వంత్.